అమ్మాను, ఈ సమయంలో నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను నాన్న. నా గురించా? అవును నాన్న. ఎవరైతే మీ ప్రేమను అర్థం చేసుకోకుండా దూరంగా ఉన్నారో, ఎవరైతే కన్న తండ్రి అనే గౌరవం లేకుండా ఇన్ని సంవత్సరాలు మీ భార్యని మీకు దూరం అయ్యేలా చేశారో, ఎవరైతే తోడబుట్టిన బంధాన్ని, రక్తం పంచుకొని పుట్టిన సంబంధాన్ని కూడా చూడకుండా నా పెళ్లి ఆపాలని చూశారో, వాళ్ళని మీరు క్షమాపణ అడగటం నాకు నచ్చలేదు నాన్న. ఆ బాధలోనే నిద్ర పట్టడం లేదు. అది కాదమ్మా, మీ అమ్మ ఆ పని చేసుండదు అని మీరంటారు. నిజంగా అమ్మకి నా మీద ప్రేమ ఉంటే 8 సంవత్సరాల వయసులో నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళింది? నిజంగా ఆ ప్రేమ నా మీద ఉంటే వదిలిపెట్టి వెళ్ళిన ఇన్ని సంవత్సరాలలో కనీసం కన్న కూతురుగా నన్ను చూడాలన్న ఆలోచన కూడా లేకుండా ఎందుకుంటుంది? నిజంగా జైకి నా మీద ఉన్నది రక్తం పంచుకొని పుట్టిన అనురాగమే అయితే ఆ అభిమానం ఇన్ని సంవత్సరాలు ఏమైంది నాన్న? అమ్మ మీదున్న ప్రేమతో అదంతా మీరు మర్చిపోవచ్చు. కానీ ఇంతలా ప్రేమించే మిమ్మల్ని దూరం పెట్టి మీ బాధని అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఎంత మానసిక క్షోభకి, నరకానికి గురి చేశారో నేను మర్చిపోలేను నాన్న. అందుకే ఎప్పటికైనా సరే వాళ్ళిద్దరూ నాకు నచ్చరు. వాళ్లే కాదు, నా తండ్రి బాధకి కారణమయ్యే ఎవ్వరూ నాకు నచ్చరు. అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి క్షమాపణ అడగటం నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. నా పెళ్లి ఆపడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి. చూడమ్మా, లోక కళ్యాణం కోసం, ఒక రాజుగా తన మీదున్న బాధ్యత కోసం తనని అడవులకు పంపాల్సి వచ్చిందని ఆ సీతమ్మ తల్లి ఒకానొక పరిస్థితిలో సహనం కోల్పోయి శ్రీరామచంద్రుని తప్పుగా అర్థం చేసుకుంది. మీ అమ్మెంతమ్మా? నా మీనాక్షి ఏంటో నాకు తెలుసు. ఒక ఆడపిల్లగా నీ భయం నీకు ఉండొచ్చు, కానీ జరిగేది జరక్క మానదు. సిద్ధార్థ ప్రేమ నిజమైందే అయితే, ఆ ప్రేమలో నిజాయితీ ఉందన్న నీ నమ్మకం నిజమే అయితే ఎవరి పెళ్లి ఆపలేరు.